యోనా గురించి దేవునికి బాగా తెలుసు. ఆయన మంచి ప్రవక్త. మనల్ని గురించి కూడా దేవునికి బాగా తెలుసు. ఎప్పటి నుండి తెలుసు అంటే ప్రభు చెప్తాడు, బాబు నువ్వు పుట్టినప్పుడు కాదయ్యా, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవెవరో నాకు తెలుసు అన్నాడు. అమ్మ కడుపులో మనకింకా రూపురేఖలు రాలేదు. భక్తుడు దావీదు అంటాడు, నా తల్లి గర్భములో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణము చేసినది మీ ఆత్మయే కదా అని అంటాడు. ఒక బిడ్డకు జన్మనివ్వటానికి ఒక స్త్రీ పురుషుడు ఆధారం. అయితే ఆ తల్లి గర్భంలో నిర్మాణం చేసే నిర్మాణకుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలందరినీ కూడా ఆయన నిర్మాణం చేస్తూ ఉంటాడు. మీరు అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి మురిసిపోతూ ఉంటారు మీ అందాన్ని చూసి. ఒకవేళ ఏదన్నా అందంలో లోపమని తెలిస్తే కొంత పౌడరు ఎక్స్ట్రాగా వేసుకుంటారు, యశోదమ్మ వేసుకున్నట్లు. లేకపోతే ఏదైనా ముక్కు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే శుభ్రంగా ముక్కుని కళ్ళని తుడుచుకొని అప్పుడు అద్దం మీకు చెప్తుంది, నవ్ యు ఆర్ ఓకే గో అంటుంది. అద్దం చెప్పేంతవరకు అక్కడే నిలబడి సరి చేసుకుంటూ ఉంటారు. అద్దం కూడా మాట్లాడుతుంది. అవునంటారా కాదంటారా? అద్దం మీకు ఓకే అనేంతవరకు ఆడే ఉంటారు. ఆడబిడ్డలు అయితే ఇట్లా మగోడైతే ఇట్లా అట్లా ఏదో రిపేర్లు ఉంటాయి, సరి చేసుకుంటారు. అర్థం చెబుతుంది, ఓకే నువ్వు వెళ్ళొచ్చురా ఊర్లోకి అని. అప్పుడు మనోడు బండి మీదకి వచ్చి నల్ల గ్లాసులు పెట్టుకొని బుర్రని తోలి ఏ ముసిలిదాన్నో గుద్ది అట్లే జైలుకు పోతాడు. అట్లాగా అద్దం కూడా మనతో మాట్లాడుతుంది. మీ తల గురించి, మీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతుంది. మీ కళ్ళు గురించి ఆ పుసి ఉందా లేదా చెప్తుంది. మీ ముక్కుల గురించి అందులో ఏముందో స్టాకు చెప్తుంది. అంతా చెప్తుంది. ఎప్పుడైనా దాన్ని మీరు ఆలోచించారా? లేదు. ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతుంది. మీరు కష్టపడి చక్కటి కూర వండారు. ఆ గరిట కుడి చేతితో తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని నాక్కుంటారు. ఎడమ చేతిలో వేసి నాకేం ఉప్పు కొంచెం తక్కువ ఉంది వేయి అంటారు. అంటే కూర మీకు చెప్తుంది, నాలో ఉప్పు తక్కువ ఉంది వేయి అంటుంది. కూర కూడా మాట్లాడుతుంది. అవునంటారా కాదంటారా? అన్నం కూడా మాట్లాడుతుంది. తినేటప్పుడు చాలా ఉడికిపోయింది, పిసిపిసా ఉంది, ఉడకలేదు, గట్టిగా ఉంది. అన్నం కూడా మాట్లాడుతుంది. మీతో మాట్లాడింది ప్రపంచంలో ఏదీ లేదు. అదే రీతిగా దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడేటప్పుడు చెప్తాడు, నీ నిర్మాణము అమ్మ కడుపులో నేనే చేశాను. నేను చేయడమే కాదు, నీ జీవిత గ్రంథాన్ని రాసింది కూడా నేనే. నీవు పుట్టిన నాటి నుండి గిట్టు వరకు, అంటే చనిపోయే వరకు నీ స్థితి ఎలాగుంటుంది అని ఒక గ్రంథాన్ని నేను రాసి నా దగ్గర ఉంచుకున్నాను. ఆ విధంగానే జరుగుతుంది ప్రతి వారి జీవితంలో. ఆ విధంగా జరగటానికి నేను నా జీవిత గ్రంథాన్ని రాసిన ఆ దేవుని చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా నేను బ్రతకాలి. ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తే ఆయన చిత్తంలో ఆయన రాశాడో అవన్నీ ఆయా సమయాలలో కాలానికి తగినట్టుగా ఆ ధర్మాలు జరుగుతూ ఉంటాయి. దేవుని ఉల్లంఘించి మనం ప్రవర్తిస్తే ఆయన రాసింది ఒకటి, మనం చేసేది ఒకటి తారుమారు అయిపోతుంది. కొన్ని పర్యాయాలు అంటాం, ఈ అమ్మాయిని నేను బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను,
కానీ ఈ అమ్మాయి నన్ను అంతగా ప్రేమించలేదని, ఈ అబ్బాయిని నేను బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, వాడు నన్ను ప్రేమించలేదు అని, నేను ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, ఉద్యోగంలో కూడా నాకు సరైన సమాధానం లేదు, మా పై అధికారితో ప్రాబ్లం, మా కింద ఆఫీసర్తో ప్రాబ్లం, నిజంగా ఉద్యోగం ఎందుకు చేస్తున్నానా అని అనుకుంటున్నాను అని అంటాం. వ్యవసాయం కూడా అంతే. వ్యవసాయంలో మనం వేసిన పంట సరైన ఫలసాయము రాదు. అప్పుడు అనుకుంటాం, వానిలాగా నేను ఆ వేరుశెనగో వంకాయలో వేసుంటే బోల్డని డబ్బులు వచ్చేవి, అనవసరంగా ఈ టమాటా వేసి రేట్ అంతా పడిపోయాది, ఈ ఏడాది నేను చాలా నష్టపోయాను అని అంటూ ఉంటాం. ఈ నష్టాలన్నిటికీ కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి తనను నిర్మాణము చేసిన ఆ దేవుణ్ణి, తన జీవిత గ్రంథాన్ని రాసిన ఆ దేవుని యొక్క చిత్తంలోకి వెళ్ళలేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని అంటాం, అందరూ అంటాం, నేను కూడా అంటాను. నా భార్యని నేను నమ్మాను కాబట్టి నా రహస్యాలన్నీ ఆమెకు చెప్తాను. ఇదిగో బీరువాలో డబ్బు ఎక్కడుంది, బీరువాలో బంగారు ఎక్కడుంది, లేకపోతే ఫలానా వారికి ఈ డబ్బులు ఇచ్చేయి. ఈ రీతిగా ప్రతి ఒక్కటి నమ్మిన భార్యకు భర్త చెప్తూ ఉంటాడు, మంచి మాట్లాడుతూ ఉంటాడు, చెడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. భార్య కూడా భర్తని నమ్ముతుంది కాబట్టి ఆమె కూడా కుటుంబ పరిస్థితులన్నీ చెప్తూ ఉంటుంది. అదే రీతిగా నేను నమ్మిన భార్యతో నేను అన్నీ చెప్తున్నట్టు, నేను నమ్మిన దేవునితో కూడా అన్నీ చెప్పాలి. ఉదాహరణకు నేను చిన్నది పెద్దది దేవునికి చెప్తూ ఉంటాను. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అప్పుడు నాకు ఈ గుడిసివారిపల్లి దగ్గర కొంతమంది సిస్టర్స్ డబ్బులు అడుగుతూ ఉంటారు. నేను అక్కడ డబ్బులు ఇవ్వాలి, పాపము ఉదయాన్నే లేచి వచ్చి అడుక్కుంటూ ఉంటారు అని అనుకున్నా. అయితే ప్రభువా, ఈ అటెండర్ నేను వచ్చినప్పుడు ట్రైన్లో సూట్ కేసు పెడతాడు, ఇది దిగేటప్పుడు సూట్ కేసు తీసుకెళ్ళి బయట పెడతాడు, ఆయనకు కూడా ఇవాళ 50 రూపాయలు ఉన్నాయి, ఎవరికి ఇచ్చేది అని ప్రభు చెప్పినాడు, అటెండర్కి ఇచ్చేయని. మరి వాళ్ళ సమాచారం ప్రభు అంటే ఈరోజు వాళ్ళు ఉండరు అన్నాడు. భలే వాళ్ళు ప్రభు, వాళ్ళు రోజు ఉంటారు నాకు తెలుసు అని, ఉండరు అని అన్నాడు. మళ్ళీ ఎక్కువ మాట్లాడలేం. సరే, అటెండర్కి 50 రూపాయలు ఇచ్చి నేను తడుముకుంటా ఉన్నా. జేమ్స్ అన్న జాషువా ఇద్దరు కారులో వచ్చినారు. ఉంటే వాళ్ళని ఇమ్మని చెప్దాంలే అనుకున్నా. లేరు వాళ్ళు అక్కడ, వాళ్ళు లేరు. ఎందుకంటే నేను నమ్మిన ప్రభుతో అన్నీ చెప్పుకోవాలి. నమ్మిన భార్యతో అన్నీ చెప్పుకున్నట్టు, నమ్మిన భర్తతో అన్నీ చెప్పుకున్నట్టు, నీవు నమ్మిన దేవునితో కూడా అన్నీ చెప్పుకునేది నేర్చుకోవాలి. వెంటనే దేవుడు నీకు జవాబులు ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీ నమ్మకం అవునా కాదా అని పరీక్ష చేస్తాడు. అది నిజమే అయితే ప్రభు వెంటనే జవాబులు ఇస్తాడు. నమ్మకం సరైంది కాకపోతే ప్రభు మనకు జవాబులు ఇవ్వడం. దేవుని పిల్లలు మిమ్మల్ని అందరినీ ప్రభు నమ్మాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ నమ్మాడు. నమ్మిన ఆ ప్రభు ఎన్నో విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. ఈ రీతిగా జీవించు, ఆ రీతిగా ప్రవర్తించు, వీళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, ఎన్నో చెప్తూ ఉంటాడు ప్రభు. కానీ మనం లోబడకుండా ఆయనకు అవిధేయత చూపెట్టి మనం ప్రవర్తించడం వలన మనం చేసే చిన్న పెద్ద పనులన్నీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి.
మనం అనుకుంటాం నేను చాలా పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్గా మందిరానికి వెళ్తాను, పాటలు కూడా చాలా చక్కగా పాడతాను, లేకపోతే పరిచర్య కూడా చేస్తాను. మరి ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అంటే ప్రభు నిన్ను ఇంకా నమ్మలేదు అని దాని అర్థం. ఆయన నమ్మితే బైబిల్ సెలవిస్తుంది, ప్రభుని నమ్మిన వారిని దేవుడు వ్యర్థుల్నిగా చేయడు. ఆయన నమ్మిన వారికి ఆయన దీవెనలు మెండుగా దయచేస్తాడు. మెండుగా. ఆయన నమ్మలేదు కాబట్టి మనం అడిగిన ప్రభులు వారు ఇవ్వరు.